ఎన్నెన్ని అంతరార్థాలు ఎన్నెన్ని బీజాక్షరాలు ఉన్నాయో ఆ సంకీర్తనల్లో స్వామికి. అటువంటి సంకీర్తన యజ్ఞాన్ని చేసినటువంటి, అంటే ఇప్పుడు మనం అక్కడ యజ్ఞం చేశాం వేద మంత్రాలతో, ఇక్కడ సంకీర్తన యజ్ఞాన్ని చేసి స్వామి వెంకటేశాయ స్వాహ, ఓం వెంకటేశాయ స్వాహ, వెంకటేశాయ స్వాహ, వెంకటేశాయ స్వాహ, వెంకటేశాయ స్వాహ, వెంకటేశాయ స్వాహ, వెంకటేశాయ స్వాహ. Bye.
గరుడాయ స్వాహా ఓం మంగళాయ స్వాహా ఓం గరుడాయ స్వాహా ఓం గరుడాయ స్వాహా ఓం గరుడాయ స్వాహా ఓం గరుడాయ స్వాహా వృషాయ పరమాత్మనే మంత్రయం ప్రబంధౌద ప్రదత్తాయ కమ్మరం వాసయ మహోదయ నమో భగవతే మహాదేవాయ స్వాహా స్వామి నీలాయ స్వాహా 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 వెంకటేశాయ స్వాహా వెంకటేశాయ స్వాహా వెంకటేశాయ స్వాహా వెంకటేశాయ స్వాహా వెంకటేశాయ స్వాహా ఓం 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 నందన గోవింద గోవింద హరి గోవింద ఇంద్రో బృహస్పతి విష్ణురుద్రమః ఓం బ్రహ్మణే నమస్తే వాయో దేవ ఆవుపాలు తెచ్చాము శ్రీనివాస నీకు క్షీరాభిషేకమై శ్రీనివాస ఆవుపాలు తెచ్చాము శ్రీనివాస నీకు క్షీరాభిషేకమయ్య శ్రీనివాస ఆవుపాలు తెచ్చాము గోవింద 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 పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద 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 హరి గోవింద గోకుల నందన గోవింద
ఏతస్మిన్నుదరమంతరం కురుతే ఇరమగ్ర ఆసీతి పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్ శాంతిః సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తస్మిన్నావధీతమస్తు మా విద్విషావహై అటువంటిది ఒక వారం నుంచి నేను తిరుమల క్షేత్రానికి వెళ్ళలేదు. అన్నమాచార్య జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉంది తిరుపతిలో. ఆ ఉత్సవాల్లో నాకు అక్కడ అగ్నిర్వాయురాదిత్యశ్చంద్రమా నక్షత్రాణి ఆపకోషధయో వనస్పతయ ఆకాశ ఆవేదానుభచనం अन्नेन वाव सर्वे प्राणामहीयन्ते वायेताश्च दस्रश्च कृत्थारदस्येव विदार्याभ्यान्न प्रमदितव्यम् मातृदेवो भव पितृदेवो भव खङ्गिरेव
अमृतस्य देवधारणो भूयासं शरीरं मे विचर्षणं जिह्वा मे मधुमत्तमाभ्यां भूरि विश्वं ब्रह्मणः कोशोऽसि मेधया विहितः श्रुतं मे गोपाय आवहन्मानार्वाणाक्षीरमात्मनः पाधारो शिवभगवश्च अन्नपाने च सर्वदा ततो मे శ్రియమావ చూపించారు. అంటే గోవిందనామయం యొక్క గొప్పతనాన్ని మనకి ఇక్కడ చెప్పారు. ఆ యొక్క జ్ఞాన ద్వారా మనకి శ్రేయస్కరమని చక్కగా వివరించారు. అటువంటి వారి పాదపద్మాలకు అనేక దాసోహములు సమర్పణ చేసుకుంటూ శ్రీవారి కైంకర్యంలో అష్టోత్తర శతకలశ ఆరాధనా కార్యక్రమం జరుగుతోంది. 108 కలశాల అభిషేకంతరం పంచామృతాలతో వివిధ రకాలైనటువంటి ఫల రసాలతో శ్రీవారికి అభిషేక కార్యక్రమాన్ని చేయబోతున్నాం. అటువంటి దివ్యమైనటువంటి అష్టోత్తర శతకలశాభిషేక మహోత్సవానికి భక్తాదులు మహిళామతరులు వేయించేసి పర్వాలేదు భీమవరం వరకు బస్ స్టాండ్ దాకా చేయండి. ఇంకా పలకండి చూద్దాం. విజయవాడ దాటిరండి. అక్కడ పంచామృతాలు పూర్తవగానే ఈ కలశాలను ఆలయ ప్రదక్షిణ పూర్వకంగా అక్కడ లోపల స్వామికి సమర్పణ చేయడం జరుగుతుంది. అందరూ కూడా సేవించుకొని తరించండి. అభిషేకానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, గ్రామ భక్తులు అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ కృపాకటాక్ష అన్నమాచార ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని వైపు ఓం నమో వెంకటేశాయ సద్గురు అన్నమాచార్య పరంపరాయ నమః. సుప్రభాతంలో మేలు కొలిపేటువంటి పాట వారే పాడేది. అలాగే కళ్యాణం జరుగుతూ ఉంటుంది. కళ్యాణం జరిగే అంటే ఆయన ప్రతిరూపం ఇక్కడ ఉన్నాడు. నిజరూపం ఎక్కడ అంటే తిరుమల క్షేత్రంలో ఉన్నాడు. మరి ఆయనకి వినిపించాలి. మీరు ఆ చెప్పేటువంటి వెంకటేశాయ గట్టిగా దానిపైన వస్త్రం